దేశ రాజధాని ఢిల్లీని ఎయిర్ పొల్యూషన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత వారం గాలి నాణ్యత కాస్త మెరుగైనా మళ్లీ దిగజారింది. దీంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర వాయు కాలుష్యంతో జనం ఇబ్బంది పడుతున్నారు. దేశ రాజధాని అంతటా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో ఎదురుగా ఏమొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో చలితో పాటు పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అక్షర్ధామ్, ఆనంద్ విహార్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 410 దాటింది. ఈ రెండు ప్రాంతాలను అత్యంత ప్రమాదకర జాబితాలో చేర్చింది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. మధ్యాహ్నం సమయానికి అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని తెలిపింది. ఎయిర్ క్వాలిటీ పడిపోవడంతో పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. దేశ రాజధాని ఢిల్లీని ఎయిర్ పొల్యూషన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత వారం గాలి నాణ్యత కాస్త మెరుగైనా మళ్లీ దిగజారింది. దీంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర వాయు కాలుష్యంతో జనం ఇబ్బంది పడుతున్నారు. దేశ రాజధాని అంతటా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో ఎదురుగా ఏమొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో చలితో పాటు పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అక్షర్ధామ్, ఆనంద్ విహార్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 410 దాటింది. ఈ రెండు ప్రాంతాలను అత్యంత ప్రమాదకర జాబితాలో చేర్చింది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. మధ్యాహ్నం సమయానికి అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని తెలిపింది. ఎయిర్ క్వాలిటీ పడిపోవడంతో పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది.